నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 19 జులై సాయంత్రం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 78,851.45 965 PTS 1.25% పెరిగింది. అత్యధిక లాభం టెక్ మహీంద్రా 4.14% పెరిగింది. అత్యధిక నష్టం సన్ ఫార్మా 0.90% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,334.30 1.09% వద్ద ఉంది. 1.09% పెరిగింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. సెన్సెక్స్ 960 పాయింట్లు పెరిగి 78,151 వద్ద. నిఫ్టీ 24,334 వద్ద ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1.25% పెరిగి 78,151.45 వద్ద ముగియగా. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 1.09% లాభపడి 24,334.30 వద్ద స్థిరపడింది. బలమైన Q1 ఫలితాల అంచనాలు మరియు ఎంపిక చేసిన కొనుగోళ్లు శుక్రవారం నాటి ర్యాలీకి మద్దతు ఇచ్చాయని విశ్లేషకులు భావిస్తున్నారు. టాప్ -10 సంస్థల్లో 5 మార్కెట్ విలువ 1.54 లక్ష కోట్లు పెరిగింది. గత వారం టాప్ -10 అత్యంత విలువైన సంస్థలలో 5 ఉమ్మడి మార్కెట్ విలువ 1.54 లక్ష కోట్లు పెరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS అతిపెద్ద విజేతగా నిలిచింది. దీని షేరు ధర $2,269 వద్ద ముగిసింది. వృద్ధి కోసం కార్పొరేట్ రుణాల పునరుద్ధరణపై ప్రైవేట్ బ్యాంకుల నమ్మకం. భారతదేశంలోని అగ్రశ్రేణి ప్రైవేట్ బ్యాంకులు తమ తదుపరి వృద్ధి కోసం కార్పొరేట్ రుణాల స్థిరమైన పునరుద్ధరణపై నమ్మకం ఉంచుతున్నాయి. బలమైన ఆర్థిక కార్యకలాపాల మధ్య బ్యాంకులు తమ పోర్ట్ఫోలియోలను వైవిధ్యపరచాలని చూస్తున్నందున ఈ మార్పు వచ్చింది. పాలిమర్ నోట్ల షీట్ల కోసం గ్లోబల్ బిడ్లను ఆహ్వానించిన ఆర్బీఐ ప్రింటింగ్ విభాగం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రింటింగ్ విభాగం పాలిమర్ నోట్ల సబ్స్ట్రేట్ షీట్ల కోసం గ్లోబల్ బిడ్లను ఆహ్వానించింది. ఈ చర్య ₹10 మరియు ₹20 నోట్లు మొదటగా పాలిమర్ కరెన్సీగా మారే అవకాశముందని సూచిస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ కోసం PLI పథకం తదుపరి దశను యోచిస్తున్న కేంద్రం. ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ తదుపరి దశను అన్వేషించడానికి ప్రస్తుత PLI కార్యక్రమం నుండి పాఠాలను సమీక్షిస్తోంది. ప్రారంభ పథకం సాధించిన విజయం ఈ రంగానికి మద్దతును విస్తరించడానికి ప్రభుత్వాన్ని ప్రేరేపించింది. వచ్చే వారం ప్రారంభం కానున్న క్యూబ్ హైవేస్, ఎక్స్ట్రానెట్ టెక్ ఐపీఓలు. క్యూబ్ హైవేస్ ట్రస్ట్ మరియు ఎక్స్ట్రానెట్ టెక్నాలజీస్తో సహా పలు కొత్త ఐపీఓలు వచ్చే వారం ప్రారంభం కానున్నాయి. ప్రైమరీ మార్కెట్లో బలమైన సంస్థాగత ఆసక్తి ఉన్న నేపథ్యంలో పెట్టుబడిదారులు ఈ ఇష్యూలను నిశితంగా గమనిస్తున్నారు. $4,018 మరియు 80 సెంట్లు వద్ద ముగిసిన బంగారం, $81 మరియు 78 సెంట్లు వద్ద ముగిసిన ముడి చమురు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ప్రతి ట్రాయ్ ఔన్స్కు $4,018 మరియు 80 సెంట్లు వద్ద స్థిరపడగా, వెండి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $56 మరియు 33 సెంట్లు వద్ద ముగిసింది. అదే సమయంలో ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిణామాల మధ్య ముడి చమురు ధర ప్రతి బ్యారెల్కు $81 మరియు 78 సెంట్లు వద్ద ముగిసింది. శుక్రవారం ఐటీ రంగంలో లాభాలకు నాయకత్వం వహించిన టెక్ మహీంద్రా TCS. టెక్ మహీంద్రా షేర్లు 4.14% పెరిగి ₹1,572 మరియు 90 పైసలు వద్ద ముగియడం ద్వారా అగ్ర లాభాల్లో ఒకటిగా నిలిచింది. TCS కూడా బలమైన కొనుగోళ్లను చూసింది. 3.09% లాభంతో ₹2,269 వద్ద ముగిసింది. FD వడ్డీ రేట్లు ₹3 కోట్ల లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, HDFC బ్యాంక్ 6.60%. బంగారం $4,018 మరియు 80 సెంట్లు ప్రతి ట్రాయ్ ఔన్సుకు, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,24,398 ప్రతి 10 గ్రా. బంగారు ధర పెరిగింది. మునుపటి ముగింపు $4,018 మరియు 80 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $56 మరియు 33 సెంట్లు ప్రతి ట్రాయ్ ఔన్సుకు, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,744 ప్రతి 10 గ్రా. వెండి ధర పెరిగింది. మునుపటి ముగింపు $56 మరియు 33 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $81 మరియు 78 సెంట్లు ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర పెరిగింది. మునుపటి ముగింపు $81 మరియు 78 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $96.28 0.39% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.39% బలపడింది. మునుపటి ముగింపు $96 మరియు 65 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే IT మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. LPG సిలిండర్ ధరలు
ప్రధాన నగరాలు: చెన్నై 957 రూపాయలు మరియు 50 పైసలు, 3106 రూపాయలు. బెంగళూరు 944 రూపాయలు మరియు 50 పైసలు, 3021 రూపాయలు. హైదరాబాద్ 994 రూపాయలు, 3191 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ 966 రూపాయలు మరియు 50 పైసలు, 3128 రూపాయలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.